ఉత్తరాది రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి. ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్లో క్లౌడ్ బరస్ట్ కారణంగా కుండపోత వర్షాలు పడ్డాయి. దీంతో పలు ప్రాంతాలు నీట మునిగి రహదారులు చెరువులను తలపిస్తూ ఉన్నాయి. డెహ్రాడూన్లో తెల్లవారుజామున క్లౌడ్ బరస్ట్ కారణంగా వరదలు ముంచెత్తాయి. కార్లు, దుకాణాలు కొట్టుకుపోయాయి. ఇళ్లు, భవనాలు ధ్వంసమయ్యాయి. దేవభూమి ఉత్తరాఖండ్లో మరోసారి ప్రకృతి విలయం సృష్టించింది. డెహ్రాడూన్లో ఆకాశానికి చిల్లు పడ్డట్టుగా కురిసిన కుంభవృష్టితో తంసా నది మహోగ్రూపం దాల్చింది. అయితే ఉత్తరాఖండ్ డెహ్రాడూన్లో తెల్లవారుజామున క్లౌడ్ బరస్ట్ కారణంగా వరదలు ముంచెత్తాయి. పలు ప్రాంతాలు నీట మునిగి రహదారులు చెరువులను తలపిస్తూ ఉన్నాయి. అయితే కార్లు, దుకాణాలు కొట్టుకుపోయాయి. ఇళ్లలోకి నీరు వచ్చింది. అయితే కొన్ని ఇళ్లు కూడా ధ్వంసమైనట్టుగా తెలుస్తోంది. అలాగే 2 వ్యక్తులు కూడా గల్లంతయ్యారు. బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. గల్లంతైన 2 వ్యక్తులను కాపాడేందుకు రెస్క్యూ టీం ప్రయత్నాలు చేస్తుంది. భారీ వర్షం కారణంగా డెహ్రాడూన్లోని పాఠశాలలో మూసివేశారు. ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్లు రంగంలోకి దిగి సహాయక చర్యలు కొనసాగిస్తూ ఉన్నాయి. మరోవైపు డెహ్రాడూన్ క్లౌడ్ బరస్తో రిషికేశ్లోని చంద్రబాగా నది ప్రవాహం కూడా పెరుగుతోంది. అయితే తీర ప్రాంత ప్రజల్ని అధికారులు అప్రమత్తం చేశారు. నదిలో చిక్కుకుపోయిన 3 రక్షించే ఎన్డీఆర్ఎఫ్ సురక్షితంగా బయటకు తీసింది. అయితే ఇంకోవైపు పితోరాఘడ్ జిల్లాలో భారీగా కొండచెరువులు విరిగిపడడంతో వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయి భారీగా ట్రాఫిక్ జామ్ కూడా ఏర్పడింది. వరద ప్రాంతాలకు ఇప్పటికే జిల్లా మెజిస్ట్రేట్ సవిల్ బన్సాల్, సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ కుంకుమ్ జోషి, ఇతర అధికారులు సంఘటనా స్థలాన్ని చేరుకుని నష్టాన్ని అంచనా వేశారు. దాంతోపాటు డెహ్రాడూన్లో ఇక భారీ వర్షం కారణంగా డెహ్రాడూన్లోని పాఠశాలలు మూసివేశారు. ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్లు రంగంలోకి దిగి సహాయక చర్యలు కొనసాగిస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. 4 జిల్లాల్లో కుండపోత వర్షాలు కురుస్తాయని జాగ్రత్తగా ఉండాలని అక్కడ ప్రజలను సూచించింది. ఉత్తర కాశీ, చమోలి, రుద్రప్రయాగ, పౌరి, అలాగే నైనిటాల్ జిల్లాల్లో ఈ వర్షం కారణంగా అక్కడ మొత్తం అంతా జలమయం అయిపోయిందని చెప్పొచ్చు. ఈ క్లౌడ్ బరస్ట్ కారణంగా మొత్తం అంతా కూడా వరద నీరు అయితే వచ్చేసింది. అక్కడ భవనాలు కొట్టుకుపోయాయి అండ్ అలాగే అక్కడ ఇల్లులన్నీ కూడా నేలమట్టమైపోయాయని చెప్పొచ్చు. అయితే ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఇప్పటిదాకా ప్రకృతి విపత్తులు 85 మంది మరణించగా 128 మంది గాయపడ్డారు. మరో 94 మంది ఆచూకీ అసలు లేకుండానే పోయింది. అయితే మనం విజువల్స్లో కూడా చూస్తున్నాం ఏ విధంగా ఉంది ఏంటి అనేది. వరద నీరు ఎంత ఉధృతంగా ప్రవహిస్తూ ఉందో. అయితే ఈ క్లౌడ్ బరస్ట్ కారణంగా ఒక్కసారిగా ఆకస్మికంగా ఇట్లా వరదలు వచ్చేసాయి. అక్కడ ఇల్లులు, దుకాణాలు అన్నీ కూడా కొట్టుకుపోయాయి. అందులో ఒక 3 వ్యక్తులు కూడా కొట్టుకుపోయినట్టు తెలుస్తుంది. వాళ్ళ ఆచూకీ కోసం అక్కడ అధికారులు, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు కూడా అక్కడ సహాయక చర్యలు అయితే చేపడుతూ ఉన్నాయి. అక్కడ ప్రజలకు కూడా అప్రమత్తంగా ఉండాలని సహాయక చర్యలు అయితే చేపడుతూ ఉన్నారు. వాళ్ళని కూడా సూచిస్తూ ఉన్నారు. అండ్ అలాగే అక్కడ రెడ్ అలర్ట్ కూడా జారీ చేశారు. మనం చూస్తూనే ఉన్నాం విజువల్స్ లో కూడా ఏ విధంగా ధ్వంసం అయిపోయిందో. దీని కారణంగా కొన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ కూడా ఏర్పడింది. మీరు చూస్తున్నారు బుల్డోజర్ ఏ విధంగా అక్కడ కూరుకుపోయిందో అక్కడ ఆ మట్టిలో.